యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన కవి కూరేళ్ల విఠలాచార్యులు పద్మశ్రీ పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించడంతో గ్రామంలో సంబుర వాతావరణం నెలకొంది. విఠలాచార్యులు తెలుగు రచనల ద్వారా 22 పుస్తకాలను విడుదల చేశారు. సొంత ఊళ్ళో తన ఇంటిని 2 లక్షల పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. విఠలాచార్యుల సేవను ఉద్దేశించి గతంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో కూడా ప్రసంగించారు. కూరేళ్ల విఠలాచార్య చేసిన సేవను గుర్తించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు. ఈ రోజు గ్రామ సర్పంచ్తో పాటు పలువురు విఠలాచార్యను సన్మానించారు. పద్మశ్రీ పురస్కారం కేంద్ర ప్రభుత్వం నాకు ప్రకటించిందంటే నేను ఆలోచించుకున్నాను. ఎందుకంటే పల్లెటూరులో చేసే సేవ దాదాపు 70 ఏళ్ల నుంచి పల్లెటూళ్ళలో నాకు తోచిన ఏదో ఒక మంచి పని, అందరు చేయని పని నేను చేయలేదు, అందరికన్నా గొప్ప పనులు నేను చేయలేదు. కానీ నేను ప్రాక్టికల్గా అంటే ప్రత్యక్షంగా నేను అనుభవించిన కష్టాలు, పుస్తకాలు లేకుండా నేను చిన్నప్పుడు బాధపడ్డాను, ఇల్లు లేకుండా నేను చిన్నప్పుడు బాధపడ్డాను. అటువంటి బాధలు ప్రత్యేకంగా చవిచూచిన వాడిని కాబట్టి అటువంటి బాధలు వచ్చే విద్యార్థి లోకానికి, వచ్చే యువతరం రాకూడదనే ఉద్దేశంతో పల్లెటూరు అభివృద్ధికి మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటి పల్లెటూరు అభివృద్ధి పరచాలంటే బళ్ళు పెట్టాలి. నా చేతనంతవరకు బళ్ళు పెట్టాను. వాళ్ళకు ఒక విధమైన పరిజ్ఞానం కలిగించాలి. చిన్న చిన్న పత్రికలు పెట్టాను. వాళ్లకు సాహిత్యపరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా, ఆధ్యాత్మిక పరంగా రకరకాల ఉత్సాహం కలిగించాలి. ఇదే కాకుండా ఇవన్నీ చేస్తూ ఏదో ఒక గ్రంథాలయం పెట్టాలి. ఈ గ్రంథాలయం పేరు మీద ఎవరైతే ఈ పల్లెటూరు రాకుండా హైదరాబాద్లో ఉన్నారో చదువుకునే విద్యార్థులకు ఆ పుస్తకాల కొరకు ఎక్కడి నుంచైనా వస్తారనే ఉద్దేశం, పట్టణంలో ఉన్న వాళ్ళంతా పల్లెబాట పట్టాలని అనుకున్నాను. అదేవిధంగా ఆ సంకల్పంతో నేను నా ఇల్లుని గ్రంథాలయంగా మార్చి అటువంటి గ్రంథాలయంలో ఇప్పుడు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఇదే విషయము మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇది ఉట్టంకించారు. ఏది ఏమైనా పుస్తక పఠనం గొప్పది కాబట్టి ఊరూరా గ్రంథాలయాలు ఉండాలని నా ఉద్దేశం. ఇంట్లో మాకు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు, గ్రంథాలయం వీటితోటే మేము కలిసి బతకటం జరిగింది. మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో లైబ్రరీ ఉండే, అది 5,000 పుస్తకాల వరకు సెపరేట్ గా ఇంట్లో ఒక రూమ్ ఉండేది. అదే తర్వాత 2014లో లైబ్రరీగా చేయటం జరిగింది. అది ఇప్పటికి 10 years లో 2 లక్షల పుస్తకాలతో 1 కోటి విలువ గల కొత్త బిల్డింగ్ తో గ్రంథాలయం నడుస్తుంది. మాకు చాలా సంతోషం. మేము ఈ నాన్నగారికి ఇది రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఇంకా మా బాధ్యతగా ఈ లైబ్రరీని ముందుకు తీసుకెళ్లాలని. విఠలాచార్య సార్ గారికి ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకొని PhD కంప్లీట్ చేసి ఈరోజు ఎంతో మంది ప్రయోజకులు ఎగురంటే అది మా విఠలాచార్య సార్ గారు వాళ్ళు సలహా అని చెప్పేసి